ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగు చేయువాడు ఆయనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, సకల ఆశీర్వాదములకు కారకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్ని విధాలుగా అభివృద్ధి కలుగు చేసి ఆశీర్వాదకరముగాను సమృద్ధికరముగాను మిమ్మల్ని నడిపించునుగాక. మానవుని జ్ఞానం, మానవుని బలం, మానవుని సామర్థ్యం పరిమితి కలిగినది. మన పరిమితికి మించినవి మనము చేయలేము. కానీ మన సామర్థ్యమును పెంచి మనలో మరింత జ్ఞానమునిచ్చువాడు, మరింత బలాన్ని చేకూర్చువాడు, మరింత సామర్థ్యమును కలుగు చేయవాడు మన పక్షమున ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సెలవిచ్చుచున్నటువంటి మాట, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, అనగా ధనాన్ని సంపాదించుకొనుటకు మీ సామర్థ్యమును కలుగు చేయవాడు ఆయనే అని. మనం ఆర్థికంగా ఇంకా అభివృద్ధి పొందుటకు మన అనేకమైనటువంటి విషయాల్లో కష్టానికి ఫలితమును పొందుటకు దేవుడు మనకు శక్తిని, జ్ఞానమును, అందుకు అవసరమైన ప్రతి సామర్థ్యమును కలుగజేసి ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించుటకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చు ఆలోచన నీకు ఐశ్వర్యమునిస్తుంది. ఆయన ఇచ్చు ఆలోచన నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆయన ఇచ్చు ఆలోచన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుడు అట్టి ఆశీర్వాదములతో మన జీవితాలను నింపుటకై తన సహాయమును నిరంతరము మన కలుగు చేయుటకు ఇష్టపడుచు ఉన్నాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాల్లో, మరి ప్రాముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి పొందుటకు దేవుడు గొప్ప సహాయమును మీకు అనుగ్రహించి నడిపించునుగాక.